కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో కూటమి ప్రభుత్వం నిర్మించిన 100% సీసీ రోడ్లతో కట్టకింద గ్రామాల్లో ఒక వరద చొరబాటు తగ్గిందని కూటమి నాయకులు తెలిపారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, మోపిదేవి మండలం కె కొత్తపాలెం, బొబ్బర్లంక గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలించారు. 2 గ్రామాలను ఎస్సీ కాలనీలను రేపు అంచున పల్లపు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లలోకి చేరిన వరద నీటి ప్రభావాన్ని పరిశీలించారు. ఇక వరద తగ్గే అవకాశం ఉందని, ఒకవేళ పెరిగితే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. వరద సమాచారానికి అనుగుణంగా స్పందించి అధికారులకు సహకరించాలని వారు కోరారు. రాజాబాబు పర్యటించడం జరుగుతుంది. ఆ సందర్భంగా గతంలో వచ్చిన వరదలప్పుడు 5 లక్షలు దాటితేనే ఈ అర్జునవాడ అంతా మేము ఎప్పటి నుంచో 40-30 ఏళ్ళ మట్టి మాకు గతంలో తెలుసు. అవి రోడ్లు లేక పల్లం అవతంలో మొత్తం అర్జునవాడ అంతా మునిగిపోవటం జరిగేది. ఇప్పుడు 7 లక్షలు 6,80,000 దాకా వచ్చిందంటున్నారు. అయినా ఒక 10 ఇళ్ళు పల్లంలో ఉండటం వల్ల అవి కొద్దిగా మునిగినాయి. అంత తప్పితే మిగతా అన్నీ ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు. దాని మీద మరి ఈ పూట కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఈ రోడ్లు సిమెంట్ రోడ్లు బుద్ధప్రసాద్ గారు ఈ ప్రత్యేకంగా ఈ కొత్తపాలెం అంటే ఈ అర్జునవాడ అంటే గతంలో కూడా సమస్తం తీసుకొచ్చి 96 ఇళ్ళు వరదలు వచ్చినప్పుడు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని 96 ఇళ్ళు పక్కా ఇళ్ళు కట్టించి గవర్నర్తో ఓపెన్ చేయించాడు. అట్లాగే మళ్ళీ ఆయన టైంలోనే పక్కా రోడ్లు మొత్తం ఈ గౌడిపాలెం ఇక్కడ ఈ వరదల్లో ముంపుకు గురయ్యే ఏరియా గౌడిపాలెంలో 8 రోడ్లు, అట్లాగే ఇక్కడ 9 రోడ్లు మొత్తం 100% రోడ్లు సిమెంట్ రోడ్లు పోసి మరి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే ఈ వరద ఏదన్నా పరిస్థితులు బాగోకపోతే ఎరుగని రీతిలో వచ్చిన వరదల కారణంగా అప్పుడే కూటమి ప్రభుత్వం రావడం, మన ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారి చొరవతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి రోడ్లు సీసీ రోడ్లు కేటాయించడం, ఈ వరద వచ్చిన తరంలో ఈ అర్జునవాడికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆలోచించి ప్రభుత్వంతో 100% సీసీ రోడ్లు వేయించడం అనేది ఇది ఒక కొత్తపాలెం కాదు, బొబ్బర్లంక కానీ అన్ని చోట్ల కూడా ఈ 100% సీసీ రోడ్లు వేయించడం అనేది ఈరోజు ఈ వరద వచ్చిన తరుణంలో ఆ ప్రతిఫలం అనేది ఇది ఈ అర్జునవాడ గ్రామస్తులందరూ కూడా చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఈ వరద రావడం వల్ల ఆ రోడ్లు వేయటం వల్ల బాగా హైట్ పెరిగి దగ్గర 1.5 నుంచి 2 లక్షల క్యూసిక్ల వరకు ఈ సిమెంట్ రోడ్లు ఆపినాయి అని చెప్పి ఇక్కడ ఈ గ్రామస్తులే చెబుతున్నారు. మా ఊరు గ్రామస్తులే చెబుతున్నారు. అర్జునవాడ